ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎన్నికల్లో పోటీదే, ఫలితాల తరువాత పొత్తుల దారి పొత్తుదే అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడంలో తప్పేం లేదంటున్నారు ఆయన. ఎన్నికల్లో పరస్పరం కొట్లాడుకున్న నగర అభివృద్ధి కోసం ఒక్కటయ్యామంటున్న మహేష్ గౌడ్ తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. అన్ని మున్సిపాల్లో క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా భావిస్తారు ఈ విజయాన్ని? ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం కావాలి, మాకు అందుతుందని ఫలాలు మేము పొందుతున్నామని చెప్పడానికి ఈ ఓటర్లు వేసినటువంటి ఓట్ల నిదర్శనం. వారికున్న ప్రేమని ఓట్ల ద్వారా వ్యక్తపరిచినారు. నిజామాబాద్ జిల్లా మొత్తం స్వీప్ అయింది కాంగ్రెస్ పార్టీ పక్షాన. గతానికి పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అన్ని మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున గెలిచి, అందులో నిజామాబాద్ నగర మేయర్ గెలిచి ప్రజలకి అభివృద్ధి సంక్షేమం ఇవ్వాలనే దశగా ముందుకు పోతా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఎంఐఎంతో జత కట్టారు. ఈ పొత్తు ఉండబోతుందా? ఎందుకోసం మీద పోటీ చేసి ఎంఐఎం సీట్లు 5 గెలిచినాం మేము. బట్ ఎన్నికల తర్వాత నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎంఐఎంతో పొత్తు ఒప్పందం పెట్టుకున్నాం. తప్పేముంది దాంట్లో? నిజామాబాద్ అభివృద్ధి దిశగా పోవాలి. బీజేపీతో అభివృద్ధి అవుతుందా? ఇక్కడ అధికారులు ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి కావాలి కాబట్టి మేమంతా పొత్తు పెట్టుకున్నాం. అంటే గతంలో ఓన్లీ గ్రామీణ ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే అనేది ఇప్పుడు అర్బన్ లో ఉండింది. గ్రామీణము అర్బన్ అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కలయికపై బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ అన్ని ఆరోపించి ప్రజలు పట్టించుకోవాలి, ఇంకా మేమేం పట్టించుకోవాలి దాన్ని. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మున్సిపాలిటీలు? 80% పైగా మున్సిపాలిటీస్ వచ్చాయి. ఈ విజయాన్ని ఎట్లా భావిస్తారు? ఏం చెప్తారు సార్? అభివృద్ధికి పెద్దపీట వేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికినారు. మొత్తం మీద ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇంత పెద్ద విజయం, అభివృద్ధిని చూసి ప్రజలు తమకు పట్టం కట్టారని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.